ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యము 18వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తులతో ఒక మాట మాట్లాడేది మనం చదువుతున్నామండి. ఆ మాట ఏం చెప్తుంది? దేవుడు పౌలు భక్తులతో ఇలా అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎలాంటి సందర్భంలో పౌలు భక్తునికి దేవుని ద్వారా చెప్పబడినటువంటి ఒక వాగ్దానము అనేటువంటి మాటను గమనించినట్లయితే, పౌలు భక్తుడు కొరింథీ పట్టణంలో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడు. ఆ పరిచర్యలో ఆయనకి అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి క్రియలు ఆయనకి విరోధంగా జరుగుతున్నవి. అప్పుడు ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ఆయన కొంచెం సొమ్మసిల్లిపోయినడానికి అవకాశం ఉందండి. అలాంటి సొమ్మసిల్లిపోయినటువంటి సందర్భంలో దేవుడు పౌలుతో ఒక మాట అంటున్నాడు, పౌలు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడొద్దు, నీకు హాని చేయుటకు ఎవడు నీ మీదికి రాడు అనేటువంటి మాటను మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఎవని చెయ్యి నీ మీద పడదు అనేటువంటి మాట తమిళ బైబిల్లో రాయబడిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము ఎదుర్కొనేటువంటి సమస్యల నిమిత్తంగా భయపడుతూ ఉంటాము. నాకేం జరుగుతుందో, నన్ను ఏమన్నా చేస్తారేమో, నా జీవితంలో ఇంకా దీని తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి కొన్ని భయాలు ప్రియమైన దేవుని బిడ్డలారా మన ఒక్కొక్కరికి ఉండడము సర్దానే అండి. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. కానీ ప్రియులారా, ఏది ఎలా ఉన్నా కూడా ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడద్దు, నీకు హాని చేయుటకు ఎవడు నీ మీదకి రాడు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నానని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు గురించి మనం చదివినట్లయితే ఆదికాండము 37వ అధ్యాయము 20వ వచనంలో మనం చదివినట్లయితే, యోసేపు యొక్క అన్నలు 10 మంది అతనికి విరోధంగా క్రియ చేసి అతను చంపాలని చెప్పి ఉద్దేశిస్తున్నారు. అని ఏమంటున్నారు? ఆ యొక్క ఆదికాండం 37వ అధ్యాయం 20వ వచనంలో ఇలా సెలవిస్తుంది, వానిని మనము చంపి ఈ గుంటలలో ఒక దానిలో పడవేసి ఒక దుష్ట మృగము వాడిని తినివేసెను అని చెప్పి మనం చెప్పుదాము మన యొక్క తండ్రితో అని చెప్పి వారు యోసేపుని చంపివేయడానికి ఉద్దేశిస్తున్నారు. వాని మీద తన యొక్క చేతులు వేసి వాడిని చంపివేయాలని చెప్పి ఉద్దేశిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు యోసేపుతో ఉన్నాడు అనేటువంటి మాట చాలా గట్టిగా ఆదికాండము 37వ అధ్యాయంలో 39వ అధ్యాయంలో కూడా అది రాయబడింది. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి మనుషుల యొక్క చేతులు అతని మీద పడకుండా దేవుడు ఆయన రక్షించాడు. మనుషులు తనకు సొంత అన్నలు 10 మంది ఆయన చంపివేయాలని చెప్పి ఉద్దేశిస్తున్నారు. ఒకవైపేమో 10 మంది అన్నలు అందరూ యోసేపు కన్నా పెద్దవారే, మరోవైపేమో యోసేపు ఒక్కడే. శత్రువులు అనేకులు ఉన్నారు. ఈయన 10 మందితో ఈయన ఒక్కడే పోరాడాలి తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి. ఇలాంటి సందర్భాలు కొన్నిసార్లు మన జీవితంలో కూడా కలుగుతాయండి. మన శత్రువులు మనకన్నా బలవంతులుగా ఉంటారు, మన శత్రువులు మనకన్నా ఎక్కువ మందిగా ఉంటారు, మన శత్రువులు మనకన్నా అధికారం గల వారిగా ఉంటారు, అన్నిట్లో వారు గొప్పవారిగా ఉంటారు. వారందరితో మనము ఒంటరిగా వారితో పోరాడాల్సి వస్తుంది చాలాసార్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో మీరున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు నా కుమారుడా, నా కుమార్తెను భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. నీ శత్రువులు ఎంతమంది అయినా పర్వాలేదు, వారు ఎలాంటి వారైనా పర్వాలేదు, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడను రాడు అని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు గురించి దేవుని యొక్క ప్రణాళిక సాతానుకు తెలుసు కాబట్టి సాతాను యోసేపుని నాశనం చేయాలని చెప్పి యోసేపు యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తం నెరవేరకుండా తన సొంత అన్నలని రచ్చగొడుతున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు యోసేపుని రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, చివరికి ఏం జరిగింది? దేవుని యొక్క చిత్తం ఏంటి? యోసేపు ఐగుప్తు దేశంలో కొన్ని సమస్యలు ఆయన ఎదుర్కోవాలి, కొన్ని ఉపద్రవాలకు ఆయన గురి అవ్వాలి. తర్వాత ఐగుప్తు దేశంలో ఆయన హెచ్చించబడాలి, ఆ అధిపతిగా ఆయన హెచ్చించబడాలి. ఆయన ద్వారా ఆ రోజుల్లో ఉన్నటువంటి
అన్ని దేశాలు పోషించబడాలి, తన అన్నలకు ముందుగా ఆయన హెచ్చించబడాలనేది దేవుని చిత్తము. ప్రేమ దేవుడా, దానికి ముందుగా కొన్ని శోధనలు ఆయన భరించవలసింది ఆయనకి చాలా ప్రాముఖ్యంగా ఉన్నది. ప్రేమ దేవుడా, మీరు ఇలాంటి శోధనలు ఎదుర్కొంటున్నారా? మీ చుట్టూ శత్రువులు ఉన్నారా? ప్రేమ దేవుడా, అందరూ మీకన్నా బలవంతులుగా ఉన్నారా? ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు మీకు తోడై ఉన్నాడు. నీకు హాని చేయుటకు నీ మీద ఏ యొక్క మనిషి కూడా తన చేయిని చాపలేడు అని చెప్పి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయాన నీతో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. శత్రువు నిన్ను హతం చేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను, నిన్ను ఇక్కడి నుంచి నేను తరిమేస్తానో చూడని చెప్పి నీకు విరోధంగా సవాలు చేసినా పర్వాలేదు. ప్రేమ దేవుడా, మన్నైన మనుషులు నీకు విరోధంగా ఎంతమంది ఉన్నా కూడా మన్నుతో మనిషిని చేసినటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు. వారి యొక్క ప్రాణమును తన గుప్పిటిలో పెట్టుకొని ఉన్నటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను రక్షిస్తానని చెప్పి నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ శత్రువులకు ముందుగా నేను నిన్ను హెచ్చిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటల మీద మనం ఆధారపడదాము, దేవుని వైపు మాత్రము మనం చూద్దాము. ఆయన ఖచ్చితంగా తన మాటను మన జీవితంలో నిలబెట్టుకోవడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాము. ప్రేమగల మా తండ్రి, ఈ దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, నువ్వు పౌలుతో చెప్పావయ్యా, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవరు రాడని చెప్పి తండ్రి వాగ్దానం చేస్తున్న దేవుడు. అయ్యా, యోసేపుకు విరోధంగా తన అన్నలు తండ్రి లేచినా కూడా, ఆయన చంపేయని చెప్పి ఉద్దేశించినా కూడా తండ్రి, వారి యొక్క చేతులు యోసేపు మీద పడకుండా తండ్రి యోసేపుని రక్షించిన దేవుడు. అయ్యా, ఎన్నో సమస్యలకు ఆయన గురి అయినా కూడా తండ్రి, అన్ని సమస్యలు ఆయనతో ఉండి తండ్రి ఐగుప్తు దేశంలో ఆయన హెచ్చించినటువంటి దేవుడు, నీ చిత్తాన్ని ఆయన జీవితం నెరవేర్చినటువంటి దేవుడు. అయ్యా, నీ బిడ్డలు ఎవరైతే శత్రువులతో పోరాడుతున్నారో, అయ్యా నా చుట్టూ శత్రువులు ఉన్నారు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరని చెప్పి ఎవరంతా తండ్రి అయ్యా స్తోత్రం తండ్రి నీకు ముందుగా తండ్రి అంగలారుస్తున్నారు. వారొక్కొక్కరి యొక్క తండ్రి బాధలు మరణలు ఆలకించమని ప్రార్థిస్తున్నాను, వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. శత్రువు మీద ఒక గొప్ప జయాన్ని కలుగజేసి తండ్రి శత్రువులకు ముందుగా తండ్రి నీ బిడ్డలు హెచ్చించమని అయ్యా ఈ రోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడుని వారిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.